సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏదైతే సికింద్రాబాద్ అమ్మవారి ఆలయ విశిష్టత గురించి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా నేటి తరానికి తెలియాల్సినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా బోనాలకు సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ ప్రధాన పూజారి కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి, దీని విశిష్టత గురించి వివరించండి. ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. ఖడ్గం చక్ర గదేశ చాప పరిఘాన్ శూలంబ శుంఠీం శిరః శంఖం సంధతీం కరైశ్రనేనాం సర్వాంగభూషారుతాం నీలాస్మచిత మాస్యపాద దశికాం సేవే మహాకాళికాం. అమ్మవారికి ప్రతినిత్యము కూడా అభిషేకములు అర్చనలు జరిపించడం జరుగుతుంది. అమ్మవారికి విశేషంగా స్వరపుష్పార్చన జరుగుతుంటుంది. ఉదయం అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారి దేవాలయంలో అమ్మవారు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి సింహాసనం మీద కూర్చున్న అమ్మవారు, పక్కనున్న అమ్మవారు మాణిక్యాల అమ్మవారు. అప్పట్లో ఇక్కడ పెద్ద బావి ఉండేది. ఆ బావి రిపేరింగ్ సమయంలో ఒక భక్తురాలికి ఒంటి మీదకి వచ్చి నేను మాణిక్యాల అమ్మవారిని బావిలో నన్ను బయటికి తీయనని చెప్పినప్పుడు ఆ విగ్రహాన్ని తీసి మళ్ళా ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాల అమ్మవారికి పిలువబడుతుంది. ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఆదివారం తరపున మూడో ఆదివారం రోజు అమ్మవారికి బోనాలు రంగం కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే అమ్మవారిని ధ్వజారోహణం పైన ఊరేగింపు జరిపించి అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి చేసేటటువంటి విశేషమైన పూజలలో బోనాలు రంగం అనేటటువంటిది ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు జరిపించడం జరుగుతుంది. బోనాలు బోనాలు బోనాలమే ఆషాఢ మాసాన బోనాలమే. ఆషాఢ మాసంలో ఎన్ని రోజుల పాటు ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ప్రధానంగా ఏ కార్యక్రమాలను ఏదైతే నిర్వహిస్తూ ఉంటారు? అమ్మవారి ఆషాఢ మాసము మొట్టమొదటి ఆదివారం రోజు ఘటోత్సవంతో ప్రారంభమవుతుంది. 15 రోజులు కూడా ఘటోత్సవం జరుగుతుంది. మొట్టమొదటి ఆదివారం రెండో ఆదివారం వదిలేసి మూడో ఆదివారం రోజు అమ్మవారికి బోనాల సమర్పణ, అమ్మవారికి శాఖలు సమర్పించడం, అలాగే రంగం 16 సంవత్సరముల యువతి రంగం చెప్పడం, పచ్చికొండ పైన నిలబడి అమ్మవారిని ఆవాహన చేసుకుని దేశ భవిష్యత్తు చెప్పేటటువంటిది రంగం కార్యక్రమం అని పిలుస్తారు. తదుపరి ధ్వజారోహణం జరుగుతుంది. ఈ 15 రోజులు కూడా అమ్మవారికి ఒడిబియ్యాలు పోయటం, చీరలు సమర్పించటం, భక్తులు వారి యొక్క కోరికలను అనుసరించి అమ్మవారికి సొమ్ములు సమర్పించటం, విశేషంగా అమ్మవారికి కుంకుమార్చన, స్వర్ణపుష్పార్చన, బోనాలు, శాఖలు అమ్మవారు సమర్పించేటటువంటి విశేష కార్యక్రమాలు ఈ 15 రోజులు జరుగుతాయి. అమ్మవారి యొక్క ఈ జాతర 30 రోజులు కూడా భక్తులు వస్తూ ఉంటారు. అలాగే చాలామంది కూడా ఈ బోనాలు ఎప్పుడెప్పుడు చేస్తే బాగుంటుందని అడుగుతూ ఉంటారు. కాబట్టి శ్రావణ మాసం వెళ్ళిన ఆదివారాల వరకు కూడా శ్రావణ మాసం ఆదివారాలు కూడా అమ్మవారికి బోనం సమర్పించుకోవచ్చని తెలియజేస్తున్నాం. శుభమస్తు. నేటి తరానికి పలార బండ్లు ఊరేగింపుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతో పాటుగా ఘట్టాలు ఊరేగింపుకు సంబంధించినటువంటి విషయాల పరిజ్ఞానం కూడా నేటి తరానికి లేకుండా వెళ్ళిపోయింది. బోనం యొక్క విశిష్టత కూడా తెలియకుండా నేటి తరాన్ని ఏదైతే విద్యార్థులు కావచ్చు, పిల్లలకు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ 3 విషయాలపైన క్లుప్తంగా చెప్పి ముగిస్తారా? బోనము అంటే భోజనము. అమ్మవారికి భోజనం సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని మనం బోనం అని పిలుస్తాం. ఈ యొక్క బోనము ఉదయము తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే లేచి స్నాన సంజములు చేసుకుని కొత్త బట్టలు కట్టుకొని అన్నము వండి మంచి బిందెలో లేదా కుండలో, రాగి పాత్రలు లేదా కుండలో కానీ, బంగారు పాత్రలో కానీ, వెండి పాత్రలో కానీ భక్తి శ్రద్ధలతో వారి యొక్క శక్తానుసారంగా అన్నాన్ని 2 బిందెలు తీసుకొని ఒక బిందెల అన్నం పెట్టి దానికి పసుపు కుంకుమ అలంకరణ చేసి దానిపైన మరి ఒక బిందెను పెట్టి దాంట్లో నీళ్లు పోసి తదుపరి దానిపైన వేప కొమ్మలు పెట్టి దానికి పసుపు కుంకుమలతో అలంకారం చేసి దానిపైన దీపాన్ని ఉంచి ఆ దీపాన్ని పెద్ద ఒత్తి వేసి ఆ యొక్క బోనాన్ని తయారు చేసి ఇంటి దగ్గర బోనాలు అమ్మవారికి తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే
ఈ యొక్క బోనం సమర్పించే సమయంలో వారి వారి శక్తానుసారంగా కొంతమంది పోతురాజుల విన్యాసాలతో, కొంతమంది డప్పులతో, కొంతమంది నాదస్వరాలతో అమ్మవారికి ఈ యొక్క బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. ఏదైనా కానీ మన సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టాలి. మనం చేసేటటువంటి ఈ యొక్క బోనాలు, రంగము, శాఖలు అనేటటువంటిది ప్రపంచంలో జరిగే విపత్తులన్నీ కూడా నివారణ జరగడానికి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఈ యొక్క బోనాలు జరిపించి మన సనాతన ధర్మాన్ని రాబోయే తరాలకు మనం అందించాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. జై మహంకాళి. మొత్తం మీద ఆలయ విశిష్టతకు సంబంధించి కావచ్చు, ఆషాఢ మాసంలో నిర్వహించేటువంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియో ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.